హాయ్, అందరికీ నమస్కారం. టైం అయితే ఇప్పుడు 3:44. ఏంటి బ్రదర్ ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు అంటే, ఓపిక చర్చికి వెళ్ళాను. ప్రశాంతంగా రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీనివాసమంగాపురం నుంచి 200 రూపాయలు బోనస్గా బాడు కూడా వచ్చింది. వస్తేనే ఒక 100 రూపాయలు లోకల్లో తోలాను. ఎందుకో ఒళ్ళు కొంచెం అలసటగా ఉంది, బాగా కష్టంగా, తలంతా బరువుగా ఉంది. అంటే మాట్లాడేటప్పుడు సడన్గా బాడుగు వచ్చింది 100 రూపాయలు. జనరల్గా కెమెరా తిప్పి పెట్టి నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తాను. దానివల్ల ఇంకా అయిపోయిందేమో అని అనుకున్నా. కానీ ఈ ఉదయం లేకుంటే నిద్రలేసిన తర్వాత ఒక 100 రూపాయలతో స్టార్టింగ్ అయితే బాగుంది. బస్ స్టాండ్కు అక్కడి నుంచి మంగళంకు ఒక 200 రూపాయలు బాడిగా, ఇది కూడా బాగానే ఉంది. తెల్లవారితో లోపల ఏం జరుగుతుందో అన్నది భగవంతుందయ్యా. తెల్లవారప్పుడు చాలాసార్లు నేను గమనించింది, నేను ఖాళీగా ఉండేంతసేపు ఒక్క బాడు కూడా రాదు. నేను ఎప్పుడైతే ఫోన్ తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి అంటానో కరెక్ట్గా అప్పుడే బాడుగు వస్తుంది. మీరు కూడా చాలాసార్లు వినుంటారు, ఏదో బాడుగు వచ్చింది యాక్సెప్ట్ అవ్వలేదు అని, ఏదో బాడికి ఇచ్చింది కంటికి కనిపించుకొని వెళ్ళిపోయింది అని. చూద్దాం ఈరోజు సంగతులు. ఇందుకీ మన వీడియోస్ ఎలా ఉన్నాయి? గడిచిన 2 వీడియోస్ కొంచెం సీరియస్ సబ్జెక్టులు వచ్చాయి. అక్కడ నేనైతే ఏ మతాన్ని కానీ వేరెవరిని ద్వేషించడం లేదు. బట్ మనుషుల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వం వల్ల కొన్నిసార్లు తప్పడం లేదు. మీరు పెద్దన్నగా ఉండేటప్పుడు మీ కింద ఉన్నటువంటి చిన్న తమ్ముళ్ళు మేము, మమ్మల్ని కూడా కొంచెం చూసుకోండి, అందరూ ఒక తల్లికే కదా పుట్టాము అనే భావంతో చేశాను. ఆ వీడియోలు ఇంకా బయట అయితే రాలేదు కాబట్టి దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ వీడియో బయట వచ్చిన తర్వాత నెగిటివ్గా మాట్లాడతారా పాజిటివ్గా మాట్లాడతారా అన్నది భగవంతుని దయ. ఇది పరిస్థితి. సినిమా రిలీజ్ ఎఫెక్ట్ ఇది. ఎస్వి సినీప్లెక్స్ డిఆర్ మహల్ దగ్గర హంగామా ఇంతసేపు భారీగా జరిగింది. ఎందుకో మీకు చూపించాలనిపించి టకా అని చెప్పి దీన్ని రికార్డ్ చేస్తాడు. ప్రతి సంక్రాంతి పండగకు, అంటే నేను ఆటో ఫీల్డ్కి వచ్చిన 13-14 ఏళ్ళు అవుతాను కదా, ఈ అన్ని పండగలలో సంక్రాంతికి మాత్రం కొంచెం నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఆడవాళ్ళు కష్టపడి మొత్తం తోసి అలికి ముగ్గులేస్తారు. వాళ్ళు ఎంత టైం పెడతారంటే వాళ్ళ కష్టాన్ని మనం చూస్తే కొంచెం ఒక్కొక్క ముగ్గు కోసం ఇంత టైం పెడతానో అనిపిస్తుంది. అంత టైం పెట్టి వాళ్ళ ముగ్గులేస్తే ఏదో ఒక ఆటో వస్తుంది, అదేం చేస్తుందంటే తొక్కించుకొని వెళ్ళిపోతుంది. అది మాత్రం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. సరే, ప్రస్తుతానికి ఒక బాడుగు ఉంది, ముందర మనం మాట్లాడదాం. ఒక బాడుగు ఉంది, మనం మాట్లాడదామని చెప్పాను కదా. అప్పటి నుంచి నాకు తెలిసి అప్పటి టైము 5:22. అప్పటి నుంచి 8:30 వరకు ఒక్క బాడుగు లేదు. 1-2 ఇచ్చినాయి, యాక్సెప్ట్ అవ్వలేదు. 1 యాక్సెప్ట్ అయింది, దాన్ని వాళ్ళే క్యాన్సిల్ చేశారు కస్టమర్. ఈరోజు రాత్రి అయితే ఇలా జరిగింది. దీని గురించి అట్లా ఆలోచించేటప్పుడు నా స్నేహితులుగా ఉన్నటువంటి మీకు నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, తిరుపతిలో నా పరిస్థితి, నా అనుభవాలు అన్నీ మీరు చూస్తున్నారు. మీలో కొంతమంది కనిపించవచ్చు, అరే మనం కూడా తిరుపతికి పోతే ఏదైనా ఆటో తోలుకోవచ్చు, ఏదైనా బాడికి మనకు ఆటో దొరుకుతుందేమో చూద్దాము అనే ఆలోచన మీకు రావచ్చు. అలా వచ్చే వాళ్ళు మీరు ధైర్యం చేసి తిరుపతిలో అడుగు పెడితే మీ ఆధార్ కార్డు, దాంతోపాటు ఒక 2,000 రూపాయల డబ్బులు ఇస్తే, కొంతమంది ఉన్నారు ఆధార్ కార్డు 2,000 రూపాయల డబ్బులు తీసుకుందానా వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని బాడుకు బండ్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళైతే నాకు పెద్దగా పరిచయాలు లేవు, కానీ మీరు కానీ వెతికితే
వెతికేదానికి నేను సాయం చేస్తాను. అలా వెతికితే మీకైతే దొరకచ్చు. అంటే మినిమం రోజుకు బండిబాడుగా ఒక 300 అని అనుకుంటే ఒక 2000 రూపాయల వరకు అడ్వాన్స్గా తీసుకుంటారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇట్లాంటివి తీసుకునేదాన బండ్లు అయితే ఇస్తుంటారు. మీ అదృష్టం ఉంటే జరగచ్చు, లేకుంటే లేదు. నేనైతే గ్యారంటీగా చెప్పలేను. బట్ జనరల్గా ఈ బాడుకు బండి ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా బండ్లు ఇస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ మధ్య నేను ఒక ఆటో తీసుకున్నా, తమ్ముడు కోసం ఆటో బాడుకు తీసుకున్నాను అనే విషయం మీరు చూశారు కదా. బాడుకు తీసుకున్నా, అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు పరిచయం లేదు. కానీ ఆయనకు ఫ్రెండ్ అయినటువంటి ఒక ఆయన మన ఇంటికి నేరుగా ఉన్నాడు ఈ సైడ్లో. సరేనా, ఈ సైడ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడి ఆటో తెగించాడు. అంటే వస్తువులు చాలా పోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. దానివల్ల మనుషుల్ని నమ్మడం లేదు. డైరెక్ట్ ఎవరైనా వెళ్తే వాళ్ళని నమ్మడం లేదు. బాగా తెలిసిన వాళ్ళు, పరిచయస్తులుగా ఉంటే మాత్రమే బాడుకు ఆటో దొరుకుతున్నాయి. కాబట్టి నాకు ఆటో దొరకడానికి కూడా తమ్ముడు కోసం నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఏంటి బ్రదర్, నీకు తెలిసిన సర్కిల్ ఏదైనా ఉందే అంటే, నాకైతే పెద్దగా ఏం సర్కిల్ అయితే ఏం తెలియదు. మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడికో ఇక్కడికో తిప్పగలను, అంతేగాని నేను నిలబడి ఆటో తీయిస్తాను అనేదానికి నాకు పరిచయాలు లేవు. అది సమస్య. ఆటో తర్వాత ఈ ఆన్లైన్ గేమ్ గురించి సడన్గా ఆపేశాను. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఒక బలమైన గాలి వచ్చింది, ఆ చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఆ గాలి ఈ ఒక్కసారే వచ్చిందా? అంతకుముందు ఎప్పుడు రాలేదంటే అనేక సార్లు ఆ గాలి వచ్చి ఉంటుంది. దానికి వేర్లు బలంగా లోపలికి దిగడం కావచ్చు, లేకుంటే వాన పడి 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 వేర్లంతా బాగా తమ్ముదలేయడం కావచ్చు, లేకపోతే చెట్టుకు ఆయుష్ పెరిగిపోవడం కావచ్చు, లేకుంటే ఏదైనా పురుగు వేర్లలో పోయిందనా ఆ వేర్లను తినేస్తూ ఉండడం కావచ్చు. పైకి బలంగా పచ్చగా ఉండే చెట్టు అయినా సరే వేర్లలో తన బలం కోల్పోవడం కావచ్చు. కారణం ఏదైనా ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు చెట్టు పడిపోతుంది. అప్పుడు మనం ఆ చెట్టు ఎందుకు పడిపోయింది అని చెప్పేటప్పుడు పురుగు తినేసి బంగారు లాంటి చెట్టు పడిపోయిందబ్బా అంటాం. వాన పడి 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 తమ్మిచ్చేసి చెట్టు పడిపోయింది అంటాం. పెద్ద గాలి వాన వచ్చింది, చెట్టు పడిపోయింది అంటాం. ఈ అన్ని కారణాలు నిజమే, కానీ ఆ బేస్లో మనం ఏదైతే కారణాన్ని తీసుకొని చెప్తున్నామో ఆ కారణాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తాం. కానీ ఓవరాల్గా ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఆ విధంగా నేను ఈ ఆన్లైన్ గేమ్ ఆపేయడానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక బలమైన కారణం ఏంటంటే, ఒక క్రైస్తవుడు అయినటువంటి నేను ఈ జూదం జోలికి పోకూడదు అని చెప్పి నాకు గట్టిగా అనిపించడం. నేను ఇలాంటి జూదం పనులు చేస్తుంటే ఒక క్రైస్తవుడిగా ఎలా చేస్తా అంటే అది దేవుడికి అవమానం కదా. మనుషులు ఎవరు చూడడం లేదు. నేను నా పర్సనల్గా సీక్రెట్లో ఎవరు చూడకుండా ఈ విధంగా ఖాళీగా ఉండేటువంటి రూమ్లో ఆడుకుంటా అంటే ఎవరైతే చూడరు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, మనం దేవుడికి అవమానం తెస్తున్నాం కదా అనే బాధతో నేనైతే ఈ ఆన్లైన్ గేమ్ ఆపేస్తాను. దీంట్లో మరొక మేజర్ రీజన్ ఏంటంటే, నేను చాలాసార్లు ఈ ఆన్లైన్ గేమ్ గురించి చెప్పాను. నేను దీనికి బానిసని కాదు, యజమానిని అని చాలాసార్లు చెప్పాను. మీరు వరుసగా ఈ సంవత్సరం రోజులు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలాసార్లు నేను బానిసను కాదు అని. కానీ ఇప్పుడు సడన్గా ఆపేయడంలో ఇది కూడా ఒక కారణం. ఏంటి అంటే, నేను దానికి బానిస అయిపోతున్నాను అని. ఈ మధ్యకాలంలో వేల రూపాయల డబ్బులు వచ్చాయి, ఒక్కసారి కూడా రూపాయి కూడా విత్డ్రా పెట్టలేదు. కారణం ఏంటంటే 4,000 వచ్చినా, 5,000 వచ్చినా, 10,000 వచ్చినా గేమ్ ఆడు 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 అని చెప్పిందనా ఆడుతూనే ఉన్నాను. డబ్బు సంపాదించాలి, విత్డ్రా పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఈసారి పెడదాం, ఈ నెంబర్ పెడదాం అని చెప్పిందనా నేను దానికి బానిస అయిపోతున్నాను. మొదటి లక్షణం డబ్బులు వచ్చినప్పుడు విత్డ్రా పెట్టకపోవడం. సెకండ్ లక్షణం, ఒక నంబర్ అనుకుంటాం, ఆ నంబర్ పలానుకో, అబ్బా అనుకున్నా ఆ నెంబరే అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. అబ్బా ఏంటబ్బా ఎంత పని చేశాను నేను. ఇది కూడా బానిసత్వ లక్షణం. ప్రపంచంలో నేను ఎవరికంటికి కనిపించను, నేను చేసే పని ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. బట్ ఒంటరిగా ఉండేటప్పుడు
నేను ఇట్లా నన్ను నేను కొట్టుకోవడం, ఛ ఛ ఛ అని చెప్పి బాధపడడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే నేను గేమ్కు, ఆన్లైన్ గేమ్కు బానిస అయిపోతున్నాను అని నాకు వచ్చేటువంటి సింటమ్స్. అటు తర్వాత ఇంకొన్నిసార్లు ఆడుకుంటా అంటాం, చాలాసార్లు డబ్బులు వేస్తాం, పోతాయి, పెద్దగా పట్టించుకోం. ఇంకొన్నిసార్లు పక్కవాడు వచ్చే కలబెడితే ఛే నా కొడుకు వల్ల పోయింది మొత్తం డబ్బులు, హెయ్ పోరా ఫస్ట్ పోరా. అనవసరమైన ఆవేశం, అది తల్లిపైన కావచ్చు, తండ్రి పైన కావచ్చు, పిల్లకాయల పైన కావచ్చు, స్నేహితుల పైన కావచ్చు, ఎవరిపైనా సరే. ఇట్లాంటి లక్షణాలు నేను వేరే వాళ్ళలో చూశాను. వాళ్ళు బానిస అయిపోయినారని అర్థం చేసుకున్నా. ఈ 2 సంవత్సరాల్లో నా దగ్గర నేను ఏ రోజు చూడలేదు. కానీ ఇలాంటి బానిస తత్వపు లక్షణాలు నాలో నేను చూసినప్పుడు భయం అనిపించింది. చాలా చాలా భయం అనిపించింది. నేను బానిస అయిపోతున్నాను అని. వద్దు, నాకు బానిస అవడం ఇష్టం లేదు. అందుకే సడన్గా ఏంటి ఇప్పుడు 40,000 ఏదో పోయిందని చెప్పాను కదా, దాంట్లో పర్టికులర్గా అమ్మ డబ్బులు 17,000, మిగిలిన డబ్బులు అంతా గేమ్లో గెలిచిన డబ్బులు. మొత్తం 40,000లో 17,000 పోతే మొత్తం 23,000 గేమ్లో గెలిచిన డబ్బులు. లేకుంటే నేను పనిచేసి సంపాదించిన డబ్బులు ఒక 4-5 ఉంటాయి అంతే. ఇవి నేను మీకు క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు సరదాగా ఎవరన్నా ఆడుకునే వాళ్ళు ఆడుకోండి, మీకు డబ్బులు వస్తే సంతోషం. మీకు ఏదైనా సలహాలు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ ఏది పనిచేయడం లేదు, నా వాట్సాప్ ఏది పనిచేయడం లేదు. కాబట్టి మీరు నన్ను ఎవరు కాంటాక్ట్ చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. మీరు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఏదైనా ఓకే. ఏదైనా నా సలహాలు కావాలంటే తీసుకోండి. దీనివల్ల నా సలహాల వల్ల మీరు నష్టపోయేటువంటి డబ్బులు కొంచెం తగ్గుతాయి, మీరు ఏదైనా రూపాయి సంపాదించుకుంటారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే జాగ్రత్త మిత్రమా. మనం యజమానిగా ఉన్నంత వరకు, నేను మగాన్ని అని మీసం తిప్పినంత వరకు ఏదైనా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి మనం బానిసత్వం చేశామా, ఒక్కసారి ఆ గేమ్ కాలకాడిపోయినామా, అది మనల్ని తొక్కేస్తుంది, మన ఫ్యామిలీని కూడా తొక్కేస్తుంది. నేను ఎప్పటికప్పుడు నన్ను, నా మనసును, నా ఆలోచనను ఒక సీసీ కెమెరా ఎలా అయితే గమనిస్తా అంటుందో ఒక ఇంటిని, ఆ విధంగా నన్ను నేను గమనిస్తా అంట. నా మాటలు గమనిస్తా, నా చూపులు గమనిస్తా, నా ఆలోచనలు గమనిస్తా, నా ఫీలింగ్స్ని గమనిస్తా, ఒక మనిషిని కామెంట్ చేసే విధాన్ని గమనిస్తా, నా కోపాన్ని గమనిస్తా, నా సంతోషాన్ని గమనిస్తా, ఎక్కడ నాకు సంతోషం అనిపిస్తుందని గమనిస్తా. నన్ను నేను 24 గంటలు గమనిస్తూనే ఉంటాను. కాబట్టి ఇలాంటి ఒక లోపం బయటపడితే నేను వెంటనే అరే మనం బానిసైపోతున్నాం అని చెప్పి భయపడి బయట వచ్చేసాను. అలాంటి లక్షణాలు మీరు పడకూడదు. నా స్నేహితులు అయినటువంటి మీరు క్షేమంగా ఉండాలా, బలంగా ఉండాలా, మగాడులాగా మీసం మెలేసి నడిచే వాళ్ళగా ఉండాలా అని కోరుకుంటున్నాను. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను. అది సంగతి. ఈరోజైతే పర్లేదు, బాగానే ఉంది. 250 రూపాయలు డీజిల్ పెట్టాను. అది నిన్న మిగిలిన డబ్బులు అని ఒకవేళ అనుకుంటే ఓవరాల్గా ఒక 600 రూపాయలు అమ్మకు పంపించాను, 100 రూపాయలు ఇంకొక అకౌంట్కి పంపించాను, 700, నా జోబిలో ఒక 300. మొత్తం ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1000 రూపాయలు సంపాదించాము. కొంచెం సంతోషం. దీంట్లో కూడా తినేదానికి ఒక 100 రూపాయలు పోయింది. ప్రస్తుతం నా దగ్గర అయితే 200 ఉంది. ఓవరాల్గా లైఫ్ అయితే ఇలా జరుగుతుంది. చూద్దాం ఇంకా నా లైఫ్లో ఎలాంటివి జరుగుతాయో. నేను దేనికి బాధపడడం లేదు, ఆలోచించడం లేదు. మనసు అయితే ప్రశాంతంగా ఉంది. సిచ్యువేషన్స్ తేడాగా ఉన్నాయి, బట్ మనసు అయితే ప్రశాంతంగా ఉంది. కానీ చూసుకుందామని చెప్పిందాను. మీరు కూడా నాలాగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలని కోరుకుంటున్నాను. లేదు మాకు పాజిటివ్ మైండ్ సెట్ లేదు, మాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, కనీసం మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, మేము ఏదైనా చెబితే మమ్మల్ని అవమానించే వాళ్ళు ఉన్నారు, మాకు సరైన ఫ్రెండ్ లేదు, మాకు మంచి స్నేహం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా మీరు నా నెంబర్ అడిగితే, ఇన్స్టాగ్రామ్లో అడిగితే ఇస్తాను. తీసుకొని కాల్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఇంకేంటి చెప్పడానికి ఏం లేదు.